బంగారం స్వచ్ఛత గురించి తెలుసుకునేందుకు ఆభరణాల మీద 916 హాల్ మార్క్ వేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఆ హాల్ మార్క్ ఎలా వేస్తారు, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏమేం రూల్స్ ఉంటాయి, మన వద్ద ఉన్న బంగారం క్వాలిటీ తెలుసుకోవాలంటే ఎలా, ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. మనం తీసుకునే బంగారం స్వచ్ఛమైనదా కాదా అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా 916 హాల్ మార్క్ అనేది కంపల్సరీగా చూస్తూ ఉంటారు. అండ్ చాలా మందికి తమ దగ్గర ఉన్న గోల్డ్ నిజమైనదా కాదా అని తెలుసుకోవడానికి టెస్ట్ చేయించుకోవాలని కూడా ఉంటుంది. సో ప్రజెంట్ మనం జనరల్ బజార్లో ఉన్నటువంటి ఒక హాల్ మార్కింగ్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ బంగారు ఆభరణాల మీద 916 హాల్ మార్క్ని వేస్తారు. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ నిజంగా ప్యూరిటీ ఉందా లేదా అని తెలుసుకునేందుకు టెస్టింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో నేను నా గోల్డ్ రింగ్ని ఇప్పుడు చెకింగ్కి ఇవ్వబోతున్నాను. సో టెస్ట్ అనేది చేసి ఇందులో నిజంగా ఎంత బంగారం ఉంది ఏంటి అనేది కూడా చూపించబోతున్నారు. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఈ గోల్డ్ రింగ్ ఇచ్చి ఈ టెస్టింగ్ ప్రొసీజర్ ఇదంతా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో ప్రజెంట్ మనము ఒక హాల్ మార్కింగ్ సెంటర్లోకి వచ్చిన తర్వాత రిసెప్షన్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళి వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి ఈ గోల్డ్ జ్యువెలరీని అయితే ఇవ్వాలి. సో ప్రజెంట్ నేనైతే నా గోల్డ్ రింగ్ని ఇస్తున్నాను. ఇది మనకి ఇందులో ఎంత స్వచ్ఛమైన బంగారం ఉంది, ఎన్ని గ్రాములు ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునేందుకు నేనైతే దీన్ని టెస్టింగ్ కోసం ఇవ్వడం జరిగింది. సో ఇది లోపల ఏ విధంగా టెస్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ముందుగా లైసెన్స్ కాపీ వెరిఫై చేస్తారు. ఆ తర్వాత ఐటెం రిసీవ్ చేసుకుని వాటిని డివైడ్ చేస్తారు. షోరూమ్ నుంచి హాల్ మార్క్ సెంటర్కి సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ ఒకటి పెడుతూ ఉంటారు. ఆ ఆభరణాలను మిషన్ మీద చెక్ చేస్తారు. చిన్న ఐటెంను మెల్ట్ చేసి ల్యాబ్లో ప్యూరిటీని చెక్ చేస్తారు. ప్రాసెస్ డీటెయిల్స్, వాల్యూస్ అన్నీ కూడా ఆన్లైన్లోనే వీళ్ళు ఎంటర్ చేస్తూ ఉంటారు. ర్యాండమ్ కోడ్ ఇచ్చి BIS యాప్లో వెరిఫై కోడ్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. అయితే అందులో 6 అంకెల కోడ్ ఎంటర్ చేస్తే వెరిఫైడ్ జ్యువెలరీ అని చెప్పొస్తుంది. అందులో పాస్ అయితే హాల్ మార్క్ HUID కోడ్ వేస్తారు. ఈ టెస్టింగ్ ప్రాసెస్ గురించి ఒకసారి చూద్దాం. మనం ఇచ్చిన గోల్డ్ రింగ్ అయితే టెస్టింగ్ కోసం వెళ్ళింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత నా డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. నా నేమ్ అండ్ నా డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. సో రింగ్తో పాటు ఆ స్లిప్ని కూడా లోపలికి పంపించారు. సో లోపల టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో ఒక్కసారి వెళ్ళి చూద్దాము. ఉంగరాన్ని ఏ విధంగా టెస్ట్ చేస్తారు, అందులో ప్యూరిటీ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఎలా తెలుసుకుంటారు అనేది కూడా చూద్దాము. సో ప్రజెంట్ అయితే మనం లోపలికి వచ్చేసాము. సో గోల్డ్ ప్యూరిటీ చెక్ చేయడానికి 916 హాల్ మార్క్ వేయడానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా లోపల ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం ఇచ్చినటువంటి గోల్డ్ రింగ్ కి సంబంధించినటువంటి ఆ టెస్టింగ్ ప్రొసీజర్ అదంతా ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాము. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా గోల్డ్ టెస్టింగ్ కి సంబంధించి ఉపయోగించేవి. అదేవిధంగా 916 హాల్ మార్క్ వేయడానికి ఉపయోగించేటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ. సో మనం ఇచ్చినటువంటి గోల్డ్ రింగ్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో దాని వెయిట్ అదంతా కూడా చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ మిషన్ లో పెడుతున్నారు. సో ఈ మిషన్ లో గోల్డ్ రింగ్ ని పెట్టిన తర్వాత పక్కనే ఉన్నటువంటి సిస్టమ్ లో మనకి ఆ గోల్డ్ రింగ్ ఎడ్జ్లో ఉన్నటువంటి ఆ భాగం అంతా కూడా కనిపిస్తుంది. సో అక్కడే మనకి గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉంది ఏంటి అని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనకు ఆ ప్రొసీజర్ నడుస్తుంది. అక్కడ మనకు ఆ టైం కూడా వేశారు. అంటే సాధారణంగా మనం ఒక జ్యువెలరీ తీసుకొని వచ్చినప్పుడు అందుకు సంబంధించి టెస్టింగ్ ప్రొసీజర్ కూడా కొంత సమయం అనేది పడుతుంది. సో బల్క్లో జ్యువెలరీ షోరూమ్స్ నుంచి వచ్చేటువంటి బంగారం చెక్ చేసి దాని మీద 916 హార్క్ వేయడానికి దాదాపు 6 గంటల సమయం పడితే ఇండివిజువల్గా ఎవరైనా తమ దగ్గర ఉన్నటువంటి బంగారం నిజమైనదేనా కాదా అనేది తీసుకొని వస్తే అందుకు సంబంధించినటువంటి ప్రొసీజర్ అయితే దాదాపు 10-15 నిమిషాలలో అయిపోతుంది. సో ప్రజెంట్ మనం ఇచ్చినటువంటి గోల్డ్ రింగ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా చెక్ చేస్తున్నారు. సో అందుకు సంబంధించి మనకు అక్కడ కౌంట్ అండ్ టైం అనేది కూడా పడుతుంది. సో 2-3 విధాలుగా కూడా ఆ గోల్డ్ రింగ్ అనేది అయితే టెస్ట్ చేస్తున్నారు. అంటే మనకి ఎడ్జ్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక సైడ్కి కూడా తిప్పారు. సో అయిపోయింది. మనకి ఆ గోల్డ్ రింగ్కి సంబంధించినటువంటి టెస్టింగ్ అనేది అయితే కంప్లీట్ అయింది. సో మనకి అక్కడ ప్యూరిటీ అనేది కూడా కనిపిస్తుంది. సో మనం అక్కడ చూసినట్లయితే కూడా 92.86 అనేది అయితే మనకి ఆ వాల్యూ అనేది అయితే కనిపిస్తుంది. సో ప్యూర్ గోల్డ్ అనేది 92.86గా ఉన్నట్లుగా కూడా మనకు మిషన్ అయితే చెప్తుంది. సో ఈ విధంగా ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి వచ్చి తమ బంగారం నిజమైనదే కాదా అనేది టెస్ట్ చేయించుకొని, సాధారణంగా చాలా మంది గోల్డ్ స్మిత్ల దగ్గర బంగారం అనేది చేయించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో అక్కడ చాలా సందర్భాలలో 916 హాల్ మార్క్ అనేది ఉండకపోవచ్చు. ఈ విధంగా హాల్ మార్క్ సెంటర్లకి వచ్చి వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని టెస్ట్ చేయించుకొని వెళ్తూ
ఉంటారు. ఇక మనకి గోల్డ్ షోరూమ్స్కి సంబంధించి ఆ ప్రొసీజర్ అదంతా ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే సాధారణంగా ఎవరైనా తమ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని వచ్చినప్పుడు దాంట్లో మనం చూసినట్లయితే కూడా అంటే ఒక చైన్ తీసుకొని రావచ్చు, లేదంటే ఒక బ్రేస్లెట్ కానీ ఇందాక మనం తీసుకొని వచ్చినట్టుగా రింగ్స్ తీసుకొని రావచ్చు. సో ఆ ప్రొసీజర్ అంతా కూడా మనకు 10-15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇమీడియట్గా మనకి ఒక రిసిప్ట్ని కూడా ఇస్తారు. సో నేను ఇందాక రిసెప్షన్లో ఇచ్చినప్పుడు గోల్డ్ రింగ్ ఇచ్చినప్పుడు నాకు ఒక రిసిప్ట్ని ఇచ్చారు, దాన్ని లోపలికి పంపించారు కదా. సో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది రిపోర్ట్ అన్నమాట, నేను ఇచ్చినటువంటి గోల్డ్ రింగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్. అంతే ఐటమ్ ఏంటి, అదేవిధంగా అది మనకి ఎంత వెయిట్ ఉంది అండ్ ప్యూరిటీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది, చూడొచ్చు. సో నా పేరు ఉంది, నేను తీసుకొచ్చినటువంటి ఐటమ్ ఏంటి అనేది కూడా రాశారు అండ్ బిల్ నెంబర్ కూడా ఉంది, శాంపిల్ నెంబర్ ఉంది, దాంతోపాటుగా శాంపిల్ వెయిట్ ఎంత అంటే గోల్డ్ వెయిట్ ఎంత అనేది కూడా ఇచ్చారు అండ్ అదేవిధంగా గోల్డ్ ప్యూరిటీ ఎంత అనేది కూడా మనకి ఎగ్జాక్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైనా ఇండివిజువల్ ఆర్నమెంట్స్ అనేవి తీసుకొని వస్తే ఇలా టెస్ట్ చేసి వారికి సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా ఇస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఇండివిజువల్ గోల్డ్కి సంబంధించినటువంటి టెస్టింగ్ ప్రొసీజర్. అలాగే మనకి పూర్తిగా అయిపోయిన తర్వాత ఇలా ఒక రిసిప్ట్ని కూడా ఇస్తారు అండ్ మన ఐటమ్ని కూడా ఈ విధంగా ఇస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి మనకి 50 రూపీస్ అమౌంట్ అనేది కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఇండివిజువల్గా ఎవరైనా గోల్డ్ తీసుకొని వచ్చినప్పుడు ఆ టెస్టింగ్ ప్రొసీజర్ అదంతా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చూసాం కదా. సో గోల్డ్ షోరూమ్స్ నుంచి బల్క్లో మనకు గోల్డ్ ఐటమ్స్ అనేవి ఆర్నమెంట్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ప్రొసీజర్ అదంతా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. రైట్, 22 క్యారెట్స్ గోల్డ్కి అయితే 916 హాల్ మార్క్ ఉంటుంది. అలాగే 750 హాల్ మార్కింగ్ని 18 క్యారెట్ గోల్డ్ కూడా వేస్తూ ఉంటారు. బంగారం గోల్డ్ స్మిత్ల దగ్గర కనుక ఒకవేళ బంగారం చేయించుకున్న వారు కూడా ఈ టెస్టింగ్ సెంటర్స్కి వచ్చి తమ గోల్డ్ ఆర్నమెంట్స్ని క్వాలిటీ టెస్ట్ చేయించుకోవచ్చు. చూడొచ్చు, మా ప్రతినిధి అంజుమా ఇందాక ఎలాగైతే టెస్ట్ చేయించుకున్నారో ఇందుకు సంబంధించి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంతే. ఐటమ్ ప్యూరిటీ అండ్ క్వాంటిటీని కూడా వాళ్ళు మొత్తం చెక్ చేసి మనకు బిల్ రూపంలో ఇస్తూ ఉంటారు. హైదరాబాద్లో ఇలాగా అంటే ఈ హాల్ మార్కింగ్ టెస్ట్ సెంటర్లు దాదాపుగా 25 వరకు ఉన్నాయంటున్నారు. జూబ్లీహిల్స్, కుకట్పల్లి, అమీర్పేట్, జనరల్ బజార్, అబెడ్స్, చార్మినార్ ఈ ప్రాంతాల్లో ఈ హాల్ మార్కింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు హాల్ మార్కింగ్ అసలు ఎలా వేస్తారో తెలుసుకుందాం. వరకు మనం చూసింది ఇండివిజువల్గా ఎవరైనా తమ దగ్గర ఉన్న బంగారం తీసుకొని వచ్చి అందులో ఎంత ప్యూరిటీ ఉంది ఏంటి అనేది తెలుసుకొని ఆ వెయిట్ చెక్ చేయించుకోవడానికి ఆ ప్రొసీజర్ అంతా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూసాము. సో ఇప్పుడు గోల్డ్ షోరూమ్స్ తమ దగ్గర ఉన్న బంగారు ఆర్నమెంట్స్ మీద హాల్ మార్క్ ఏ విధంగా వేస్తారు ఏంటి అనేది తెలుసుకుందాము. సో హాల్ మార్క్ సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి BISకి సంబంధించినటువంటి లైసెన్స్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఏదైతే రిసెప్షన్ దగ్గర ఇందాక మన ఇండివిజువల్ గోల్డ్ ఇచ్చామో సేమ్ అలాగే గోల్డ్ షోరూమ్స్కి సంబంధించి బల్క్లో ఆ ఐటమ్స్ వచ్చినప్పుడు అది కూడా సేమ్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ ప్రజెంట్ అయితే మొత్తం ఆన్లైన్లోనే ఈ వెరిఫికేషన్ కావచ్చు, లేదంటే ఈ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంటర్ చేయడం ఇదంతా కూడా ప్రజెంట్ ఆన్లైన్ అయిపోయింది. అయితే గోల్డ్ షోరూమ్స్ నుంచి వాళ్ళు హాల్ మార్క్ వేయించుకోవడానికి బంగారు ఆభరణాలని హాల్ మార్కింగ్ సెంటర్కి పంపించినప్పుడు వారితో పాటు ఒక లైసెన్స్ కాపీని కూడా తీసుకొని వస్తారు. సో BIS నుంచి ఏదైతే వాళ్ళకు లైసెన్స్ వస్తుందో ఆ కాపీని కూడా వాళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు ఎన్ని ఐటమ్స్ ఇచ్చారు ఏంటి అనేది కూడా ముందే వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. సో జ్యువెలరీ షోరూంలో ఉన్నటువంటి ఆన్లైన్ వాళ్ళకి ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టంలో ఒక ఆన్లైన్ సైట్లో ఇందుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా వాళ్ళు ఎంటర్ చేసి మేము ఈ ఐటమ్స్ పంపిస్తున్నాము అని వాళ్ళు ముందుగానే ఎంటర్ చేసి ఈ హాల్ మార్క్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. సో హాల్ మార్క్ సెంటర్స్కి ఆ ఐటమ్స్ వచ్చిన తర్వాత వాటన్నింటిని కూడా చెక్ చేసి ఎన్ని గోల్డ్ రింగ్స్ వచ్చాయి, ఎన్ని గాజులు వచ్చాయి, ఎన్ని హారంలు వచ్చాయి ఏంటి అనేది కూడా పూర్తిగా వాళ్ళు వాటన్నింటిని కూడా డివైడ్ చేసి పెడతారు. సో డివైడ్ చేసి పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఐటమ్స్ వచ్చాయి అనుకుందాము, అందులో ఒక ఐటమ్ని కరిగిస్తారు. సో ఇందాక మనం టెస్టింగ్ ప్రొసీజర్ అదంతా చూసాం కదా, ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. ప్రతి ఐటమ్కి సంబంధించి వాళ్ళు పూర్తిగా టెస్ట్ చేసిన తర్వాత ఒక్క ఐటమ్ని మెల్ట్ చేసేందుకు కూడా పంపిస్తూ ఉంటారు. సో ప్రజెంట్ మనము ఆ మెల్టింగ్కి సంబంధించినటువంటి ల్యాబ్లోకి అయితే వెళ్తున్నాము. సో ఈ ల్యాబ్లో మనకి ఆ ఎక్విప్మెంట్ అదంతా కూడా ఉంటుంది. సో ఒకసారి మనం చూడొచ్చు, లోపల మనకు ఆ మిషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక ఐటమ్ని ఒక చిన్న ఐటమ్ని తీసుకొని ఆ ఐటమ్ని అయితే కరిగిస్తారు. సో కరిగించిన తర్వాత దాని ప్యూరిటీ అదంతా ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా చెక్ చేస్తారు. ఆ తర్వాత సో మొత్తంగా ప్రాసెస్ డీటెయిల్స్, వాల్యూస్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నటువంటి ఒక యాప్ ఉంటుంది, మానక్ ఆన్లైన్ సైట్ అనేది ఉంటుంది. అందులోనే మనకి జ్యువెలరీ షోరూమ్స్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఐటమ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఒక చిన్న ఐటమ్ని డ్యామేజ్ చేసి దాన్ని ల్యాబ్లో కరిగిస్తారు. సో ప్రజెంట్ మనం ల్యాబ్లో ఉన్నాము, ఇక్కడే మనకి ఆ కరిగించడము అదంతా కూడా మెల్ట్
చేయడం అదంతా కూడా జరుగుతోంది. సో ప్యూరిటీ అనేది కూడా చెక్ అవుతుంది. ఆ తర్వాత మొత్తంగా ఎన్ని ఐటమ్స్ అయితే వచ్చాయో అన్ని ఐటమ్స్లో అంటే 10 ఐటమ్స్ వస్తే అందులో ఒకదాన్ని కరిగిస్తారు కాబట్టి ప్యూరిటీ తెలుసుకుంటారు కాబట్టి మిగతా 9 ఐటమ్స్ మీద కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ప్రతి ఒక్క జ్యువెలరీ ఐటమ్కి ఒక ర్యాండమ్ కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ కూడా BIS యాప్లో వెరిఫై కోడ్ అనేది ఉంటుంది. అందులో మనము 6 అంకెల కోడ్ని ఎంటర్ చేస్తే కనుక మనకు అది వెరిఫైడ్ జ్యువెలరీ అనేది కూడా తెలుస్తుంది. సో 22 క్యారెట్ల గోల్డ్కి సంబంధించి 916 హాల్ మార్క్ అనేది వేస్తూ ఉంటారు. అలాగే మనకి అందులో పాస్ అయితే గనుక HUID అనేటువంటి కోడ్ అనేది వేస్తారు. సో హాల్ మార్క్ అనేది HUID అనే కోడ్గా ప్రజెంట్ అయితే పిలుస్తున్నారు. సో గోల్డ్ స్మిత్ల నుంచి మనం బంగారం తెచ్చుకుంటే పూర్తిగా టెస్టింగ్ ప్రొసీజర్ అదంతా ఉంటుంది. అండ్ గోల్డ్ షోరూమ్స్ నుంచి మనకి బల్క్లో జ్యువెలరీ ఐటమ్స్ అనేవి వచ్చినప్పుడు ఈ విధంగా మొత్తంగా వాటిని టెస్ట్ చేసి వాటి ప్యూరిటీ చెక్ చేసి వాటి మీద 916 హాల్ మార్క్ అనేది వేస్తూ ఉంటారు. ఇక 18 క్యారెట్ల గోల్డ్కి సంబంధించి 750 హాల్ మార్క్ని అంటే HUID కోడ్ని వేసి పంపిస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి పూర్తిగా ప్రొసీజర్ అదంతా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకి తెలుస్తుంది కదా అంటే 916 హాల్ మార్క్ అనేది ఏ విధంగా వేస్తారు అండ్ అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ జ్యువెలరీని ఏ విధంగా టెస్ట్ చేయించుకోవచ్చు ఏంటి అనేది కూడా సో కంప్లీట్గా ప్రొసీజర్ అయితే చూసాము. సో గోల్డ్ షోరూమ్స్ కంపల్సరీగా BIS లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే బల్క్లో వచ్చేటువంటి ఆ జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ కూడా చెక్ చేసి 916 హాల్ మార్క్ అనేది వేసి తిరిగి పంపిస్తూ ఉంటారు. సో ఈ ప్రొసీజర్ ఇదంతా కూడా పూర్తవడానికి 6 గంటల సమయం పడుతుంది. సో వన్స్ మనకి గోల్డ్ షోరూమ్ నుంచి ఆన్లైన్లో రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఆ ఐటమ్స్ హాల్ మార్కింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి 6 గంటల సమయం పడుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే తెలపడం జరిగింది. సో ప్రజెంట్ మనకి బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అండ్ మన దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీలో ఎంత ప్యూరిటీ ఉంది అవి నిజంగానే స్వచ్ఛమైన గోల్డా కాదని తెలుసుకోవాలని చాలా మందికి అనిపిస్తుంది. కాబట్టి చాలా మంది ఏంటంటే తమ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఆభరణాలు అనేవి చేయించుకొని ఉంటారు. కాబట్టి వాటి మీద అంటే అవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కాబట్టి చాలా మంది హాల్ మార్కింగ్ సెంటర్లకి వచ్చి తమ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని టెస్ట్ చేయించుకుంటున్నారు. అండ్ గోల్డ్ షోరూమ్స్ వాళ్ళు కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ని బల్క్లో పంపించి వాటి మీద 916 హాల్ మార్క్ వేసిన తర్వాతనే వాటిని ప్రజలకైతే అమ్ముతూ ఉంటారు. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి అంటే మనకు సిటీలో దాదాపు 25 వరకు కూడా ఈ విధమైనటువంటి హాల్ మార్కింగ్ సెంటర్స్ ఉన్నాయి. జూబ్లీ హిల్స్, అమీర్పేట్, కూకట్పల్లి, జనరల్ బజార్, యాబిడ్స్, అదేవిధంగా చార్మినార్ దగ్గర ఎక్కడెక్కడైతే మనకు జ్యువెలరీ షోరూమ్స్ అనేవి అధిక సంఖ్యలో ఉన్నాయో ఆయా ప్రాంతాలలో మనకి హాల్ మార్కింగ్ సెంటర్స్ అనేవి కూడా ఉన్నాయి. అదేవిధంగా టెస్టింగ్ సెంటర్స్ అనేవి కూడా ఉన్నాయి. విడుదల శ్రీనివాస్తో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.